వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం, మనం పొద్దున్న లేస్తే మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు వస్తున్న వీడియోలు సెమీ నూడ్ కంటెంట్ అభ్యంతరకరమైన వీడియోలే ఎక్కువ వస్తూ ఉన్నాయి. చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ల కోసం ఫేమస్ కావడానికి అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. బోల్డ్ కంటెంట్ వీడియోలు చేస్తూ ఉన్నారు. బోల్డ్ కంటెంట్ వీడియోలు చేస్తూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎక్కువ మంది ఎవరైనా ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. మనం చూసాం అలెక్యా చిట్టి పిక్కిల్స్ ఎందుకు ఒక ఉదాహరణ. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ కొంత బోల్డ్ కంటెంట్ పెడుతూ సెమీనూడ్ ఫోటోలతోని సెమీనూడ్ వీడియోలతోని ఫేమస్ అయ్యారు. ఆ చిట్టి పిక్కిల్స్ బిజినెస్ కొనసాగించారు. చివరికి అది మూతపడ్డది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం ఎందుకు ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ కంటెంట్ సెమీనూడ్ కంటెంట్కి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, పంజాబ్ రాష్ట్రంలో ఇట్లాగే సెమీ కంటెంట్, బోల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు ఇట్లాంటి వీడియోలు చేస్తున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ని దారుణంగా హత్య చేశారు. ఆ హత్య ఎవరు చేశారు, అసలు హత్య గురైంది ఎవరు, దీని వెనుక కథ ఏముంది అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం. మనం చూడొచ్చు, ఇది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో కమల్ కౌర్ బాబీ అనే పేరుతోని ఒక అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్లో ఇవి కనిపిస్తున్న పేరు కాంచన్ దేవి. పేరు కాంచన్ దేవి, పంజాబ్లోని లూధియానాలో ఉంటుంది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. మనం చూస్తున్నాం కదా, చాలా వీడియో చేసింది ఈమె. ఇట్లాంటి ఫోటోలతోని చాలా వీడియోస్ చేసింది. అయితే ఈమె హ్యాష్ ట్యాగ్, ఈమె పెట్టుకున్న అకౌంట్ పేరు ఏంటంటే కమల్ కౌర్ బాబీ అనే పేరుతోని ఈమె అకౌంట్ నడిపిస్తుంది. చాలా వీడియోలు చేసింది. చాలా వీడియోల్లో కొత్త సెమీనూడ్ కంటెంట్ ఉంది, బోల్డ్ కంటెంట్ ఉంది. అయితే ఈమె కౌర్ అనే పేరు పెట్టుకొని ఈ సెమీనూడ్ కంటెంట్ అదే బోల్డ్ కంటెంట్తో వీడియోలు చేయడం పంజాబ్లో ఉన్న కొంత సిక్కులు, ఒక వర్గం సిక్కులకు నచ్చలేదు. వాళ్ళు ఏం చేసిరంటే ఈమెను హెచ్చరించారు, 1-2 సార్లు హెచ్చరించారు. నువ్వు కౌర్ అనే పేరు పెట్టుకున్నావు కదా, అసలు కౌర్ అంటే మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలి. కమల్ కౌర్ బాబీ అనే అకౌంట్తోని ఆమె సెమీనూడ్ కంటెంట్, బోల్డ్ కంటెంట్ పెడుతుంది కదా. ఇందులో కౌర్ అంటే పంజాబీలో ఏమని అర్థం ఉంటుంది అంటే రాజకుమారి, వారసురాలు, దేవత. అంటే స్త్రీల గౌరవాన్ని పెంచే ఒక పేరుగా, ఒక బిరుదుగా కౌర్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అయితే ఈ కౌర్ అనే పేరు పెట్టుకున్నటువంటి, కౌర్ అనే పేరుతో అకౌంట్ రన్ చేస్తున్నటువంటి కాంచన దేవి ఎవరైతే ఉన్నారో, నువ్వు కౌర్ అనే బిరుదునైనా తొలగించు, లేదంటే ఇట్లా బోల్డ్ కంటెంట్ చేయడం ఆపు అని హెచ్చరించారు. హెచ్చరిస్తే ఈమె పట్టించుకోలేదు పెద్దగా. ఎందుకు పట్టించుకోలేదు అంటే, మేము ఫాలోవర్ చూడొచ్చు, కమల్ కౌర్ బాబీ ఈమె ఫాలోవర్ చూడొచ్చు. మనం 413K ఫాలోవర్స్ ఉన్నారు. 413K ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈమె వాళ్ళ బెదిరింపులను ఏమి ఈమె పట్టించుకోలేదు, లైట్ తీసుకుంది. ਲੋਕਾਂ ਦੀ ਪਿੰਕ ਹੁੰਦੀ ਹੈ, ਜਿਹੜੇ ਗੋਰੇ ਹੁੰਦੇ ਆ, ਮੇਰੀ ਲਾਲ ਹੁੰਦੀ ਹੈ। ਨਹੀਂ ਆਊਗਾ ਇੱਥੇ, ਕੋਈ ਨਹੀਂ ਆ ਸਕਦਾ ਲਾਈਫ ਤੇ। ਚੱਟ ਲੈ ਸਿਰ ਤੇ ਚੋਟ ਲੱਗੀ ਹੈ। ਪਾਣੀ ਪਿਲਾਉਣ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਹੀ ਆ। ਘਬਰਾਇਆ ਬੜਾ ਹੈਗਾ ਇਹ ਕਬੂਤਰ ਤੇ ਪਿਆਸਾ ਵੀ ਹੋਣਾ। ਤੇ ਕੰਮ ਕਰਦੇ ਕਰਦੇ ਜੇ ਬੰਦਾ ਇੰਜੋਏ ਕਰ ਲੈਂਦਾ ਤੇ ਉਹਦਾ ਮੇਰੇ ਮਾਈਏ ਦੇ ਦੋ ਰੰਗ ਨੀ ਮੇਰੇ ਮਾਈਏ ਦੇ। అయితే మొన్న ఏం జరిగిందంటే, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇతని పేరు అమృత్ పాల్ సింగ్ మెహ్రా అనే వ్యక్తి. ఈయన ఒక రాడికల్ సిక్ అని చెప్పొచ్చు, సిక్ రాడికలిస్ట్. ఈయన ఏం చేసిందంటే ఈమెకు వేరే వాళ్ళ ద్వారా హెచ్చరించిండు. ఎవరికి? కాంచన దేవి అనే ఆమెకు ఇన్ఫ్లుయెన్సర్కు హెచ్చరికలు వేరే వాళ్ళ ద్వారా పంపితే ఆమె లైట్ తీసుకున్నది. ఇది ఏం చేసిందంటే ఒక 2 మనుషులు పంపించి ఆమె దగ్గర పంపిండు. ఎవరి దగ్గరికి? ఈమె దగ్గర పంపిండు. మనం చూసినాం కదా, ఈ కమల్ కౌర్ బాబీ అనే అకౌంట్ నడుపుతున్నటువంటి ఈమె దగ్గర పంపితే ఆమె ఏం చేసింది, మీకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తే ఆమె
పట్టించుకోలేదు కాబట్టి తర్వాత ఏం చేశానంటే మన ప్లాన్ ప్రకారం జూన్ 8, 9వ తేదీ రోజు ఆమెను ఒక కార్లు ప్రమోషన్ వీడియో చేయాల్సిన అవసరం ఉంది అని చేయాలి అంటే సరే నేను చేస్తా అన్నది ఈమె ఇద్దరు వ్యక్తులు ఈమెను కారులో తీసుకొని ఓ ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడ కారు చెడిపోయిందని చెప్పి ఆపుతారు. ఆపిన తర్వాత ఆ కారులోనే ఆమె గొంతు నులిమి అక్కడ చంపేయడం జరుగుతుంది. చంపేసిన తర్వాత ఎవరైతే మనకు అమృత్పాల్ సింగ్ అనుకున్నాం కదా ఇతను ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో రిలీజ్ చేసి ఏమన్నాడంటే ఆమె కౌర్ అనే అత్యంత గొప్ప బిరుదును పెట్టుకొని ఇట్లాంటి పనులు చేస్తుంది కాబట్టి ఆమె చంపేసినాము అని అమృత్పాల్ సింగ్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియో మనం కూడా చూడొచ్చు మనం. ఇది ਜੇ ਕਿਸੇ ਨੇ ਭੁੱਲ ਭੁਲੇਖੇ ਹੀ ਭਾਵੇਂ ਉਹ ਸਿਕਿਉਰਿਟੀ ਦੇ ਵਿੱਚ ਹੀ ਹੋਵੇ ਤੇ ਉਹਨੇ ਕਦੇ ਇਹ ਕਹਿਣਾ ਨਾ ਕਿ ਅਸੀਂ ਕੰਟੈਂਟ ਬੰਦ ਨਹੀਂ ਕਰਨੇ, ਡਬਲ ਮੀਨਿੰਗਾਂ ਚੱਲਣਗੇ, ਲੱਚਰਤਾ ਵਿਆਸ ਚੱਲੂਗੀ, పటాకే ਵੇਖੋ ਕਿਵੇਂ ਪਏ. ఇక్కడ చూడొచ్చు ఈ కార్లోనే ఈమెను హత్య చేశారు. హత్య చేసిన తర్వాత పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. ఎవరైతే హత్య చేసిరో పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఇద్దరు మొత్తం అమృత్పాల్ సింగ్ అనే వ్యక్తి ఇద్దరిని పంపించి మనం ఏదో ప్రమోషన్ వీడియో ఉందని బయటికి తీసుకురమ్మని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కారులోనే గొంతు నులిమి అక్కడే కారును ఒక ప్లేస్లో వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వీళ్ళు దర్యాప్తు చేసి సీసీ కెమెరాల ఆధారంగా వీళ్ళని పట్టుకుంటారు. ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అయితే ఇందులో ఆమె హత్యకు కుట్ర పన్న ఆమెకు హత్యకు ప్లాన్ వేసిన మాస్టర్ మైండ్ అమృత్పాల్ సింగ్ మెహ్రా అనే వ్యక్తి ప్రస్తుతం పరారులో ఉన్నాడు. అతను ఒక సంస్థను స్థాపించుండు. సిక్కు సమాజ సాంప్రదాయాలను కొనసాగించేందుకు, సాంప్రదాయాలను కాపాడేందుకు, రక్షించేందుకని ఒక సంస్థ స్థాపించిండు. ఆ సంస్థ పేరు ఏంటంటే క్వామ్దే రాకే. ఈ సంస్థ పేరు క్వామ్దే రాకే. ఇది స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నది అమృత్పాల్ సింగ్ మెహ్రా. మనం చూసినాం కదా ఇంతకుముందుకు అమృత్పాల్ సింగ్ మెహ్రా. ఇతని స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏదైతే సిక్కు సాంప్రదాయాలు ఏవో ఉన్నాయో వాటిని రక్షణ కోసం పాటుపడుతున్నా అని చెప్తున్నాడు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అమరీందర్ సింగ్ కూడా కత్తితో బెదిరించారన్న ఆరోపణల మీద పోలీసులు ఇతనిపై గతంలో కూడా కొన్ని కేసులు నమోదు చేశారు. మొత్తానికి సిక్కు రాడికలిస్ట్గా చెప్పవచ్చు. ఈ రాడికలిస్టు సిక్కు మహిళల సాంప్రదాయాన్ని, మహిళల గౌరవాన్ని నువ్వు భంగపరుస్తున్నందుకే ఆమెను చంపేశారని వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇతను పరారులో ఉన్నాడు. పంజాబ్లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పవచ్చు. ఎవరైతే సెమీ న్యూడ్ కంటెంట్, బోల్డ్ కంటెంట్తో వీడియోలు చేస్తున్నారో వాళ్లకు ఒక హెచ్చరిక జారీ చేసినట్లయింది. ఇట్లాంటి ఈ అంశం మీద అమృత్పాల్ సింగ్ చేసింది కరెక్టే అని సోషల్ మీడియాలో పంజాబ్లో పెద్ద ఎత్తున ఇతనికి మద్దతు లభిస్తుంది. దీని ఒక మోరల్ పోలీసింగ్గా అక్కడి పంజాబ్ యువకులు అయితే సిక్కు సాంప్రదాయాలను కొనసాగించాలనుకునే యువకులు, కాపాడాలనుకునే యువకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో స్టాండ్ విత్ భాయ్ అమృత్ సింగ్ మెహ్రాన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది అందులో ఒక పోస్ట్ ఇది మనం చూడొచ్చు. ఐ సెల్యూట్ అమృత్పాల్ సింగ్ మెహ్రాన్ ఫర్ హిస్ సర్వీస్ టు ద ఖల్సా పంత్. నాట్ ఓన్లీ డిడ్ హీ ఎక్స్ట్రిమినేట్ అండ్ ఎనిమీ ఆఫ్ ద పంత్ but also exposed several traitors, Kusras and Sims within the Panth who criticized his righteous religion. We as a Sikh stand with him. చూస్తున్నాం కదా, అంటే చాలా మంది ఇతనికి మద్దతు తెలుపుతున్నారు సోషల్ మీడియాలో. ప్రస్తుతం ఇతనైతే పరారులో ఉన్నాడు. చూసాం కదా, ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పంజాబ్లో సిక్కులు అంటే కొద్దిగా స్ట్రిక్ట్ రూల్సే ఉంటాయి. వాళ్ళ మహిళలు పెద్దగా బయటకు ఎక్స్పోజ్ గారు. అట్లాంటి సందర్భంలో కౌర్ అనే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి బోల్డ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు, బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నందుకు అతను హత్యకు గురైంది. ఈ హత్య ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా బోల్డ్ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేసి పోస్ట్ చేసే ఫాలోవర్స్ని పెంచుకునేయాలనుకున్న వారి కోసం కూడా అట్లాంటి వాళ్ళు కూడా భయపడుతున్న సందర్భం ఇది. ఇతను అమృత్పాల్ సింగ్ చేసింది కరెక్టేనా, లేదు ఆమె హత్యకు గురవడం దారుణమని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి.